హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూ థింగ్స్ కుకింగ్ అండ్ డిజైన్స్. ఇప్పుడు నేను చెప్పబోయే 38 సైజ్ హ్యాండ్ బ్లౌజ్ కటింగ్ అండి. మనం 1 ఇంచ్ మార్జిన్ వేసుకోవాలి. ఆ 1 ఇంచ్ మార్జిన్ ఫోల్డింగ్లోకి వెళ్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుని హ్యాండ్ లూజ్ మార్జిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి భుజాల వరకు సెట్ చేసుకోండి. బాగా నీట్గా సెట్ చేసుకుని ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర ఒక మార్జిన్, కుట్టుకి పైన ఒక మార్జిన్ వేసుకోండి. సో ఇప్పుడు అదే భుజాల దగ్గర కూడా అలాగే కుట్టు పైన ఒకటి, కుట్టు లోపలికి ఒకటి వేసుకోండి, మార్జిన్స్ వేసుకోండి. ఇప్పుడు దాన్ని మనం లైన్ కింద వేసుకోవాలి. సో ఎందుకంటే హ్యాండ్ అక్కడే రావాలి కాబట్టి పైకి కిందకి లేకుండా సమానంగా వేసుకోండి. ఇప్పుడు మనం చంక భాగం దగ్గర చూసుకున్నాం కదండి, అక్కడ 2.5 పెట్టుకుంటే సరిపోతుందండి. 2.5 లేదా 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి హ్యాండ్ అనేది ముడత రాకుండా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 7.5 పెట్టుకోవాలండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. 7.5 పెట్టుకుంటే సరిపోతుంది. సో అక్కడ నుంచి మనం ఒక 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకుంటే సరిపోతుంది. సో చూసారా, మన హ్యాండ్ లూజ్ పెడితే సరిపోద్దండి. ఇప్పుడు మన హ్యాండ్ కరువు తీయడం కోసం 1.2 ఇంచెస్ పెట్టుకుని ఈ విధంగా గీత గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా 2 మనం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ కింద లైన్ నుంచి పైన లైన్ వరకు మార్జిన్ వేసుకోండి. ఇలా మార్జిన్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం. సో ఇప్పుడు మనం ఈ పైన ఒక లైన్ అనేది గీసాం కదండి, దాని మీద టేప్ పెట్టుకుని మిడిల్లోకి దాన్ని చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ ఒక మార్జిన్ వేసుకుని దాన్ని పైకంటూ గీత గీసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత మనం ఆ లైన్ పై నుంచి మనకి కర్వ్ అనేది రావాలి. ఇటువైపున హ్యాండ్ లోపల భాగం కూడా ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటే ఏమవుతుందంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. అసలు ఎక్కడ ఇబ్బంది లేకుండా, ముడతలు అనేది రాకుండా, ఉబ్బెత్తుగా ఉండకుండా నీట్గా ఉంటుంది. సో చూసారు, ఈ విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు ఎంత నీట్గా వచ్చిందో. సో ఎక్స్ట్రా మార్జిన్గా ఉన్నవి కట్ చేసుకుందాం. ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.